శ్రీ గురుభ్యో నమ. ధనలక్ష్మి మన ఇంట్లో ఎప్పటికీ నివాసం ఉండాలంటే ఏం చేయాలి? అదృష్టం అనేది కొంతమందికే దక్కుతుంది. అదృష్టం రెండు రకాలు. కొంతమంది రాత్రికి రాత్రే ధనవంతులం కావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ అది విఫలమవుతారు. ఎందుకంటే కష్టపడకుండా వచ్చే సొమ్ము ఎప్పటికీ నిలవదు. అదృష్టం అనేది రెండు రకాలు. ఒకటి, పూర్వజన్మ సుకృతం వలన ధనధాన్యం ఉన్న వాంట్లో కుప్పలు తెప్పలుగా ఉన్న ఇంట్లో పుట్టడం, లేదా పేదవారి ఇంట్లో పుట్టినా కానీ జ్ఞానశక్తితో పైకొచ్చి కోట్ల ఆస్తి కష్టపడి సంపాదించుకునే వాళ్ళు కొంతమంది. ఈ రెండు కాకుండా మూడో రకం ఏంది అంటే రాత్రికి రాత్రే కావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అవన్నీ విఫలమవుతాయి తప్ప సక్సెస్ కాదు. ఎందుకంటే కష్టపడే తత్వం ఉన్నప్పుడే లక్ష్మి మీ దగ్గర ఉంటుంది. ఏ కష్టపడకుండా లక్ష్మి రావాలని కోరుకోవడం కూడా సరి అయిన పద్ధతి కాదు. కాబట్టి కష్టపడండి, తప్పకుండా లక్ష్మి మీ ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీ కటాక్షం ఉంటుంది. కష్టపడ్డ చోట తప్పకుండా డబ్బు, ధనము, ధాన్యం అనేది నిల్వ ఉంటుంది. కష్టపడకుండా రావాలనుకునేది ఎప్పటికీ నిలవదు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.